తను నువ్వు ఇలా క్షేమంగా ఉండటం చూస్తుంటే ఇక్కడ లేడీ ముగెంబో ఆరోగ్యం పాడినట్టు అనిపిస్తుంది. ఐ మీన్ తనకు అసలు నచ్చడం లేదు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇది బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం, కానీ మీకు తమాషాగా ఉందా? అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు? ఒకవేళ మీరు నా నోటి నుండి వినాలనుకుంటే అప్పుడు దురదృష్టవశాత్తు నేను అలా ఎప్పటికీ అనలేను. నాకు తన్ను గురించి తన బిడ్డ గురించి ఏమాత్రం ఆలోచన లేదు. నాకు ఎవరి వల్ల అయితే లాభం కలుగుతుందో వాళ్ళ గురించి ఆలోచిస్తాను నేను. అలాగా? ఒకవేళ అదే నిజమైతే మరి నువ్వు తన్నుని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చినట్టు? సింపుల్. మీరు తన్ను వంకతో పనులు చేయకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక పాటను మీరు లీక్ చేశారు. రెండో పాటను మీరు వీలైనంత త్వరగా తయారు చేసేస్తే నేను ఆ లాస్ ని కవర్ చేసుకుంటాను. నీకేమైనా పిచ్చెక్కిందా? నేను ఇంత టెన్షన్తో బాధపడుతుంటే నువ్వు నీ పాటల కోసం ఆలోచిస్తున్నావా? అక్కడ తన్నుకి ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ నువ్వు నీ ప్రాఫిట్ లాస్ల గురించి మాట్లాడుతున్నావా? అదైతే మీ తప్పే కదా. నేను చెప్పాను మీ చెల్లెల మీద కళ్ళు మూసుకొని మరీ నమ్మకం పెట్టుకోకండి అని. మరి అంతగా నమ్మకం ఉన్నప్పుడు మోసపోవాల్సిందే. నేనే డ్రైవ్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏమైంది బుల్బుల్? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అది ప్రవీణ్, నేను యాక్చువల్లీ ఏం ఆలోచిస్తున్నానంటే, ముందేమో ఆలియా, ఇప్పుడు తన్ను. నువ్వు చూసావు కదా ప్రవీణ్, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. తన్ను బిడ్డకు అసలైన తండ్రి మన కళ్ళ ముందే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చింది, కానీ ఆ వ్యక్తి మన కళ్ళ ముందు నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అలాగే ఆలియా, అసలు ఆలియాకి హెల్ప్ చేసే ఆ వ్యక్తి ఎవరో నాకేమీ అర్థం కావడం లేదు ప్రవీణ్. నేను ఎప్పుడు మా అక్క గురించి ఆలోచించినప్పుడు, ఐ మీన్ తను ఎంత టెన్షన్ పడుతుందో ఆలోచించు. బుల్బుల్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏదైనా మంచి జరగడానికి ముందు మనకు కాస్త టైం అయితే పడుతుంది కదా. మనిద్దరి సంగతే తీసుకో. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాం, ఎన్ని బాధల్ని అనుభవించాం, కానీ చివరికి అంతా మంచి జరిగింది కదా. మనిద్దరం కలిసాం, ఒకటయ్యాం, అండ్ వీఆర్ హ్యాపీ. అందుకని నేను నీకు ఏం చెప్తున్నానంటే, జస్ట్ బీ పేషెంట్. అలాగే ట్రస్ట్ మీ, అంతా మంచి జరుగుతుంది. జస్ట్ బీ పాజిటివ్, ఓకే? అరే ఇదేంటి, నేను ఇందాకటి నుంచి నీకు అంత పెద్ద స్పీచ్ ఇస్తున్నాను, కానీ నువ్వు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. ఐ థింక్ నాకు అర్థమైపోయింది. ఐ థింక్ యు నీడ్ ఏ హగ్. నేను హక్ చేసుకుంటే నా మూడ్ సెట్ అయిపోతుంది ప్రవీణ్, కానీ మా అక్క తన్నిలా హక్ చేసుకుని ఎవరు ధైర్యం చెప్తారు? తను నన్నేం మోసం చేయలేదు. తను కాస్త అజాగ్రత్తగా ఉండటం వల్లే అలా జరిగింది. ఎవరికి తెలుసు? నాకైతే మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఐఎమ్ సారీ, కాబోయే భార్య ఉంది కదా, తన మీద కూడా పెద్ద నమ్మకం లేదు. తను కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది అనిపిస్తోంది. హౌ డేర్ యు! అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను అభిని చీట్ చేస్తున్నానా? అరే తను నేను కేవలం అనిపిస్తుంది అన్నాను, కానీ నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అంటే నిజంగానే ఆయన మోసం చేస్తున్నావు అన్నట్టు. జస్ట్ షట్ అప్. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. అభిని నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలనేగా. అరే అంత బలహీనమైనదాన్ని ప్రేమ? నేను నీ మీద ఆయనకి ఏమైనా రెండు చెడు మాటలు చెప్తే వెంటనే ఆయనకి నీ మీద అనుమానం రావడానికి? చాలా ఎక్కువైంది. నువ్వు నీ పిచ్చివాగుడు కట్టపెట్టలేదంటే నేనెక్కడ పిచ్చివాగుడు ఆగుతున్నాను? ఏది నిజమో నేను అదే చెప్తున్నాను. ఇలా చూడు, ఇదేమో నీ ఫ్రెండ్ బుక్ అకౌంట్. ఇందులో తన్ను హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు మీరు హాస్పిటల్కి రావడానికి ముందే పోస్ట్ అయ్యింది. ఇలా తన్ను తప్ప ఇంకెవరు చేయగలరు? ఒకవేళ తనకి అందరి అటెన్షన్ కావాలేమో. ఇంకా కామెంట్స్, చాలా కామెంట్స్ వచ్చాయి. ఐ లవ్ యూ తన్ను, గెట్ వెల్ సూన్ తన్ను, అండ్ దిస్ వన్, మ్యారీ మీ తన్ను, నేను నీ బిడ్డని స్వీకరించడానికి రెడీగా ఉన్నాను. నీకెంత ధైర్యం? నేను నిన్ను వదలను. నా పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవుతావా? నేను నిన్ను వదలను. తను వదులు, నీకే చెప్పేది వదులు. తనకి నోరు మూసుకొని ఉండమని చెప్పలేదంటే నేను చంపేస్తాను తన్ని. స్టాప్ ఇట్, జస్ట్ లీవ్ హర్. నీకు పిచ్చెక్కిందా? తను జస్ట్ గ్రో అప్. తను ప్రజల కామెంట్స్ ని చదువుతోంది, తన సొంత కామెంట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఎంతమంది అమ్మాయిలు నాకు లవ్ లెటర్స్ రాస్తూ ఉంటారంటే దాని అర్థం నేను తప్పు చేస్తున్నానని మాత్రం కాదు కదా. అందుకే రిలాక్స్. కానీ అవి నేను నాకు పుట్టబోయే బిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే భరించలేను. ఐఎమ్ సారీ. నీకెంత ధైర్యం నన్ను ముట్టుకోవడానికి? నేను నిన్ను వదిలిపెట్టను. నిన్నేం చేస్తాను? తను నీకు సారీ చెప్పింది కదా. సారీ మై ఫుట్. మీకు తన మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నాకు లేదు. నేను మీకు చెప్పగలను మిమ్మల్ని తను నాకేమీ వినాలని లేదు. వినాలని లేదు అంటే నేను చెప్పేది వినాలని లేదా? తనని సైలెంట్ గా ఉండమని మీరు తనకు చెప్పలేరా? నంబర్ 1 మోసగత్తి తను. ఇందాక హాస్పిటల్ బయట నిలబడలేకపోతున్నాను అంది, మరి నా గొంతు పట్టుకోవడానికి మాత్రం బలం వచ్చిందా? నేనేమీ వినాలనుకోవట్లేదు. బోత్ యూ గైస్ ఇనఫ్. ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరు ఎవరైనా ఏమైనా మాట్లాడారంటే అప్పుడు నేను ఈ కార్ని తీసుకెళ్లి ఏదైనా చెట్టుకు గుద్దేస్తాను. అప్పుడు పైకి వెళ్తూ ఇద్దరు కొట్టుకుంటుండండి, లేదంటే నోరు మూసుకుని కూర్చోండి. వాళ్ళింతవరకు అసలు ఎందుకు రాలేదు? అక్కడంతా బానే ఉంటుంటుంది కదా. ఫోన్ చేయమని నేను ప్రెగ్నెంట్ చెప్పాను, కానీ ఇంతవరకు తను ఫోన్ చేయలేదు.
అక్క ఆ? రోజు రోజుకి నిన్ను అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది నాకు. ఎందుకు? ఎందుకంటే నేను నీతో హాస్పిటల్కి వెళ్దాం అన్నప్పుడు నువ్వు నేను చెప్పింది వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ కోసం నువ్వు ఎలా వెయిట్ చేస్తున్నావంటే వాళ్ళు నీకేదో చెప్తే వినాలన్నట్టు. నువ్వు అదిగో వాళ్ళు వచ్చేసారు. మీరింటికి రావడం చాలా మంచిదైంది. చాలా ఆలస్యం చేశారు. అమ్మ తను, నువ్వు బానే ఉన్నావు కదా? డాక్టర్ గారు ఏమన్నారు? అంతా బానే ఉంది కదా? నీ బిడ్డకేమీ కాలేదు కదా? నానమ్మ నువ్వేం టెన్షన్ పడకు. తన్ను బిడ్డ ఇద్దరు బానే ఉన్నారు. అది అమ్మా, నువ్వు నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇందు, తన గదిలోకి తీసుకెళ్ళు. అలాగే తను బెడ్ మీద నుంచి దిగద్దు. రోజంతా నువ్వు రెస్ట్ తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా తీసుకెళ్ళు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. తను కమ్ సిట్ హియర్, ఓకే? తను ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది? బెటర్. తను ఐఎమ్ సో సారీ స్వీట్ హార్ట్. యూనో నేను అసలు కావాలని అలా చేయలేదు. నీకు తెలుసు కదా నేను ఎంత టెన్షన్గా ఉన్నాను. అలాగే టెన్షన్లో నేను నిన్న ఎన్ని మాటలు అనేసానో నాకే తెలీదు. యూనో ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇట్స్ ఓకే ఆలియా. వీటన్నిటికీ నేను నిన్ను బ్లేమ్ చేయడం లేదు. అన్నట్టు ఇంతకీ హాస్పిటల్కి ఆ నిఖిల్ వచ్చాడా? నా ముందు నువ్వు అసలు తన పేరు కూడా ఎత్తద్దు. తనని చంపేస్తే బాగుండు అనిపిస్తోంది నాకు. తన కారణంగా నేను దొరికిపోయి ఉండేదాన్ని. నిన్ను తనతో పాటు ఎవరైనా చూసారా? తను చూశారు. ఆ? అభి చూశాడు. వాట్ ఆర్ యు సేయింగ్? ఓ గాడ్, అంటే ఇప్పుడు అన్నికి మొత్తం నిజమంతా తెలిసిపోతుంది. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు? ఏం దాస్తున్నారు నా దగ్గర? చూడండి, ఒకవేళ నాకు నిజం తెలిసిపోయిందంటే అప్పుడు ఇక అది మీ ఇద్దరికీ మంచిది కాదు. నేను అడుగుతోంది నిన్నే. అభి హానెస్ట్లీ నేను నీకు ఈ విషయం చెప్పాలనుకోవడం లేదు. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే నేను నీ దగ్గర ఈ విషయం దాచడం మంచిది కాదేమోనని. యాక్చువల్లీ నాకు డాక్టర్లు ఏమని చెప్పారంటే పడిపోవడం వల్ల నా తలకి దెబ్బ తగిలింది. ఎక్స్రే ఇంకా ఎంఆర్ఐ రెండూ తీసి సీనియర్ డాక్టర్కి పంపించారు. అప్పుడు ఆయన ఏమని అన్నారంటే ఇంటర్నల్గా దెబ్బ తగలడం వల్ల నేను చాలాసార్లు బ్లాంక్ అయిపోతూ ఉంటాను. అలాగే ప్రతి చిన్న విషయానికి అప్సెట్ అయిపోతూ ఉంటాను. కోపం వచ్చేస్తుంది. అలాగే వైలెంట్ అయిపోతూ ఉంటాను. ఐ థింక్ ఈ రీజన్ వల్లేనేమో నేను ప్రజ్ఞ విషయంలో అలా కార్లో వైలెంట్గా బిహేవ్ చేశాను. ఆ కారణంగా నువ్వు నన్ను తిట్టడానికి వచ్చావని నాకు తెలుసు. నువ్వు నన్ను తిట్టు, నీకు హక్కు ఉంది. కానీ నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. హాస్పిటల్ బయట నాకు నిజంగానే కడుపు నొప్పి వచ్చింది. ప్రజ్ఞలో మాట్లాడేసరికి నేను కోపంలో మర్చిపోయాను నాకు కడుపు నొప్పిగా ఉందని. అభి ఐఎమ్ సారీ, నేను హర్ట్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. నేను నిన్ను తిట్టడానికి రాలేదు. కాకపోతే నువ్వు ప్రజ్ఞతో గొడవ పడాల్సిన అవసరం లేదు. నువ్వు తనకి దూరంగా ఉండు. ఒకవేళ తను నిన్ను ఏమన్నా అంది అంటే అప్పుడు నాకు చెప్పు, నేను తనని హ్యాండిల్ చేస్తాను. చూడు తను, ఈ బిడ్డ నాకు చాలా ఇంపార్టెంట్. మరి నేను నువ్వు కూడా ప్రూఫ్ చేసి చూపించు. నేను కమాన్. ఇతను ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టినట్టుంది. చాలా దెబ్బ తగిలింది కదా, బాగా నొప్పి ఉంటుంది. నాకు తెలుసు, ఇదంతా ఈ బుల్బుల్ వల్లే జరిగింది. ఏంటి? నేనేం చేశాను? అంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏమైనా జరిగిందంటే దానికి బుల్బులే కారణం అవుతుందా? దిస్ ఇస్ నాట్ ఫేర్. నీకు తెలీదమ్మా, ఈ ప్రవీణ్ అబద్ధం చెప్తున్నాడు, ఏదో దాస్తున్నాడు. నువ్వే అడగొచ్చు కదా తన్ని. తను ఎవరో అమ్మాయిని ఏడ్పించుంటాడు. తన వల్లే దెబ్బలు తగిలే. ఆంటీ గారు తన అబద్ధం చెప్తుంది. ఆయన ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి సైడ్ కొట్టడానికి నేను మీకు అలాంటి అబ్బాయిలా కనిపిస్తున్నానా? ఇది అంతా కూడా తన వల్లే జరిగింది. మీకు తెలీదు, తను నా చేతిని తలుపులో పెట్టి నొక్కేసింది. బుల్బుల్ అంటే నువ్వు తను చెప్పిన మాటలన్నీ నమ్మి నన్నే క్వశ్చన్ చేస్తున్నావు కదా? అయితే ఇప్పుడు నువ్వేమంటావు? ప్రవీణ్ అబద్ధం చెప్తున్నాడా? నాకు తెలుసు, తను ఎప్పుడు అబద్ధం చెప్పాడు.
ఇదంతా నీ వల్లే జరిగింది. నేనే కొట్టాను. ఇదంతా కూడా నా వెరీ వల్లే గుడ్, జరిగింది. నీ వల్లే జరిగింది. కానీ అమ్మా, నువ్వే తన్ను అడుగు, తను అసలు ఎందుకు కొట్టానని. తను నిన్నెందుకు కొట్టింది? ఆంటీ అది ఐస్ క్రీమ్. ఆ? ఆంటీ గారు, మీకు తెలుసు కదా మీ అమ్మాయి ఎంత మొండిదని. ఐస్ క్రీమ్ కావాలని మొండికేసింది. నేను వద్దని చెప్పానని తను నా చేయి విరగొట్టేసింది. ఒక ఐస్ క్రీమ్ కొనివ్వలేదని నువ్వు అతను చేయి విరగొట్టావా? ఇదే ఉందా ఆంటీ? ఇది అసలేమీ కాదు. ఆలోచించండి, ఒకవేళ లంచ్కి నేను వద్దన్నాను అంటే నా చేతులు కాళ్ళు మొత్తం అన్నీ విరగొట్టేసి ఉండేది. తను హిట్లర్ ఆంటీ గారు. అలాగా నువ్వెలాగా అన్నావు కాబట్టి నేను నీ చేతులు కాళ్ళు అన్నింటినీ విరగొడతాను. చూసారా ఆంటీ గారు, నువ్వు తను తను మీ ముందు ముట్టుకున్నావు ఎలా అంటే నీకు దౌర్జన్యం దెబ్బలు పడతాయి, చేస్తుందో. నేను చెప్తున్నాను. నా ముందు నువ్వు ఇలా చేస్తున్నావంటే తను ఎంత కష్టపెడుతున్నావో నాకు అర్థం అవుతోంది. అమ్మా, ఇదిగో ప్రవీణ్ బాబు, దీనిని మీరు ఇలాగే వేడివేడిగా తాగేయండి. ఇదేంటి? ఇది పసుపు వేసిన పాలు. నొప్పంతా చిటికలో లాగేస్తుంది. 2 నిమిషాల్లో ప్రశాంతత వస్తుంది. తీసుకోండి. వద్దొద్దు ఆంటీ గారు, నాకు ఇప్పుడు పాలు తాగాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు నయమైపోయింది. జానకి నిజం చెప్తోంది. ఈ పాలు తాగావంటే అప్పుడు నీకు నీ చేతి నొప్పి వెంటనే తగ్గిపోతుంది. అలాగే నీకు త్వరగా నయమైపోతుంది కూడా. నేను నా చేతులతో తాగిస్తాను. ఆహా, తాగు అది ప్రవీణ్. అలాగే అమ్మా, తాగించు. ఒక్క విషయం అర్థం కావడం లేదు బాబు. నీ చేతికింత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత మీరిద్దరూ ఇంటికి తిరిగేలా వచ్చారు? నా కారులోనే. మరి కార్ని ఎవరు డ్రైవ్ చేశారు? యాక్చువల్లీ కార్ని బుల్బుల్ డ్రైవ్ చేసింది ఆంటీ, ఎందుకంటే నా చేయి అసలు బాలేదు కదా. బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా నువ్వు కార్ డ్రైవ్ చేయకూడదని. మరెందుకు డ్రైవ్ చేసావు? అమ్మా, నేను చాలా నెమ్మదిగా డ్రైవ్ చేశాను. నెమ్మదిగా డ్రైవ్ చేసావా లేకపోతే స్పీడ్ గానా? నేను నీకు చాలా సార్లు చెప్పాను కదా నువ్వు కార్ డ్రైవ్ చేయకూడదంటే చేయకూడదంతే. గుర్తుంది కదా నీకు? కిందటిసారే ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో నీకు. అమ్మా ప్లీజ్ ఏడవకు. నేను ఇంకెప్పుడు కార్ డ్రైవ్ చేయను, ఓకే? కానీ అమ్మా, నువ్వే ఆలోచించి చూడు. ప్రవీణ్ చేతికి ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా, తను ఎలా కార్ని డ్రైవ్ చేస్తాడు? కార్ని నేనే డ్రైవ్ చేయాలి కదా మరి, లేకపోతే మేము ఎలా ఇంటికి వస్తాం చెప్పు. అవునా ప్రవీణ్? అవునా ఆంటీ గారు, నేనే తన్ని ఫోర్స్ చేశాను. అవును బాబు, దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఇప్పుడు మీరు కార్ని డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక పని చేస్తాను. మీరు ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండండి. అదేంటంటే నువ్వు పసుపు వేసిన పాలు తాగావు కదా, ఇంకో గ్లాస్ అలాగే తాగావంటే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. రేపు ఉదయం లేచి మీరు వెళ్ళిపోవచ్చు, సరేనా? నేను వెళ్ళి ఇంకో గ్లాస్ పాలు తీసుకొస్తాను. అమ్మా, ఇంకో 2 గ్లాసులమ్మా. ఇంకో 2 గ్లాసులు పసుపు వేసిన పాలు తీసుకొస్తాను. అలాగే. నీ చేతులతో అతనికి తాగి. అలాగే అమ్మా. నువ్వు నా త్వర జానకి. అల్లుడు గారు, హౌ డేర్ యూ! అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను అభిని చీట్ చేస్తున్నానా? నేను కేవలం అనిపిస్తుంది అన్నాను, కానీ నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అంటే నిజంగానే ఆయన మోసం చేస్తున్నావు అన్నట్టు. నీకెంత ధైర్యం! అరే, ఏయ్, నా పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవుతావా? తను ఇదే సరైన పద్ధతి. తను ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. తను ఎంత అప్సెట్ అవ్వాలంటే ఆయన ముందు ఏదైనా తప్పు చేసేలా ఉండాలి. దానివల్ల తన నిజం దానంతట అదే బయటపడిపోతుంది. నేనేమీ వినాలనుకోవట్లేదు. బోత్ యూ గైస్ ఇనఫ్. ఇప్పుడు ఒకడు మీ ఇద్దరు ఎవరైనా ఏమైనా మాట్లాడారంటే అప్పుడు నేను ఈ కార్ని తీసుకెళ్లి ఏదైనా చెట్టు గుద్దేస్తాను. కానీ దానివల్ల ఆయన చాలా బాధపడతారు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన చాలా దిగులుగా మారిపోతారు. ఆయన అలా దిగులుగా చూశానంటే నాకు వెంటనే ఆయన్ని దగ్గరికి తీసుకుని ఆయన బాధలన్నీ దూరం చేయాలనిపిస్తుంది. ఇప్పటికీ ఆయన మూడ్ అలాగే ఉండుంటుంది. ఆయన మూడ్ ఇంకా పాడయ్యే విధంగా నేనేమీ చేయకూడదు. ముట్టుకోకు దాన్ని. మీ చెత్త కళ్ళజోడిని ముట్టుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను నా ఫోన్ తీసుకుంటున్నాను. చెత్త మనుషుల నోటి నుండి ఎప్పుడు చెత్త మాటలే బయటకు వస్తాయి. ఆ? ఐఎమ్ సారీ. దేనికి? కార్లో నేను తన్ను గురించి చాలా మాటలు అన్నాను. బహుశా నేను అలా అనుండకూడదు. ఐ మీన్, అది మీ పర్సనల్ మ్యాటర్. నేను అందులో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇన్ని విషయాలు నేర్చుకున్నావు, స్టైల్, యాటిట్యూడ్, కానీ సారీ చెప్పడం నేర్చుకోలేదు. చూడు, ఏ ఫీలింగ్ అయినా మనసులో నుంచి రానంత వరకు నువ్వు సారీ చెప్పకూడదు. నువ్వు నిజంగానే సారీ చెప్పాలనుకుంటున్నావని
ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా నీ మనసులోకి దూరి చూడలేదు కదా, నువ్వు నిజంగా సారీ చెప్తున్నావా లేదా అని మొహంలో కనిపించాలి. సారీ. దట్స్ బెటర్. ఇప్పుడు ఈ సారీకి జవాబు కూడా విను. నువ్వు సారీ చెప్పే విధంగా అసలు అలాంటి పనులు ఎందుకు చేస్తావు నువ్వు? అయినా ఏ మనిషి అయితే ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకోలేరో వాళ్ళు సారీ చెప్పినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే నాకు నువ్వు నీ సారీ ఏమాత్రం అవసరం లేదు. ఏయ్, నేను అసలు ఏమీ చేయలేదు సార్ ఆ రోజు అక్కడ ఏదైతే జరిగిందో దానికి మీరు ఆ రోజే పగ తీర్చేసుకున్నారు. అంటే నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, పావని నా దగ్గర డబ్బులు తీసేసుకుంది. లెక్క సరిపోయింది. మీరు నన్ను ఏమీ అనుకోలేదు. ఆగు. మీకు ఎంత ధైర్యం ఉంటే మా అక్కని ముట్టుకుంటారు? మా గ్రామంలో ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాం. వేరే భాషలో ఏమైనా మాట్లాడవచ్చా? వేరే భాషలా? లేదు సార్, నేను సౌత్ కి చెందినవాడిని కాబట్టి వేరే భాష నాకు అస్సలు తెలీదు. అందుకని నాకు సౌత్ భాషలు తప్ప ఇంకే భాష అస్సలు తెలియదు సార్. డోలల్, ఎస్ సార్. తనని నువ్వు ఇక్కడే ఆపుంచు. అలాగే సార్. నేను ఇప్పుడే వస్తాను. ఏంటిది? సార్ నన్ను ఇక్కడే ఎందుకు ఉండమని చెప్పారు? ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? నాకేం తెలుసు. సార్కి సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. టైంకి అక్క కూడా కనిపించట్లేదు. డోల్ డోల్, ఎస్ సార్. ఏంటి సార్ ఇది? వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ గడ్డం మీసం. వీటిని ఒకసారి పెట్టుకో. లేదు, నాకు గడ్డం పెట్టుకోవడం ఇష్టం ఉండదు సార్. అందుకని నేను ప్రతిరోజు క్లీన్ షేవ్ చేసుకుంటాను. కానీ నీలాంటి మొహాలకి గడ్డం ఉంటే నాకు బాగా నచ్చుతుంది. పెట్టుకొని చూపించు. కానీ ఎందుకు సార్? నువ్వు పెట్టుకుంటావా లేక ఒక్కటిమ్మంటావా? చూడండి సార్, మీరు నన్ను భయపెట్టలేరు చెప్తున్నాను. అయినా నేను మీ మాట ఎందుకు వినాలి? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మేడం ఏం చెప్తారో అదే చేస్తాను, అంతే. ఒకవేళ నువ్వు వినలేదు అంటే నువ్వు వినేటట్టు నేను చేస్తాను. మీకు నచ్చినట్టు చేయండి, కానీ నేను మాత్రం ఈ గడ్డం పెట్టుకోను. డోల్ డోల్, పట్టుకోండి. క్యాచ్ హిమ్ డోల్ డోల్. పట్టుకో పావని, కమాన్. ఇక్కడ ఏం జరుగుతోంది? వచ్చేసిందా? మేడం కాపాడండి మేడం. అరే కానీ ముందు ఏం జరిగిందో చెప్పు. నేను పట్టుకున్నాను. పట్టుకోలేదు, వదరు. నువ్వెందుకు పరిగెడుతున్నావు? ప్రాణాలు కాపాడుకోవడానికి. మేడం, అభి సార్ నన్ను బలవంతంగా ఏంటి బలవంతంగానా? ఆయన బలవంతంగా నాకు మీసాలు గడ్డలు పెట్టాలంటున్నారు. మీరెందుకు అలా చేస్తున్నారు? నేనేం చేశాను? ఎక్కువ నటించకండి, నాకంతా తెలుసు. ఏం దాస్తున్నారు? మీ చేతిలో ఏముంది? గాలి. రెండో చేతిలో? గాలే. చెప్పాక ఏం లేదా? ఏంటది? ఏది? అదే మీ కాల్ దగ్గర. అరే ఏంటి ఏంటి? ఏంటిది? నీ చేతిలోనే ఉంది, నువ్వే చెప్పు ఏంటో. నా చేతిలోనే ఉంది కానీ కింద మీరు పడేశారు. అదా? అది పవనిది. సార్ నాదా? అరే పావని, గుర్తులేదా? నువ్వు ఉదయాన్ని అప్పటిదే ఇది. అది నాదే. నీదే కదా? అయితే పెట్టుకొని చూపించు. పెట్టుకున్నా? ఇది నువ్వు పెట్టుకుంటే ఎలా ఉంటావో నేను చూడాలి. పెట్టుకో. సార్ మే ఐ? యా ఆఫ్ కోర్స్ యూ షుడ్. నువ్వు అచ్చమా ఆ సర్దార్లా కనిపిస్తున్నావు. ఒకవేళ ఆ సర్దార్. నేను నీకు చాలా ముఖ్యమైన పని చెప్పాను కదా. ఆ పని ఎప్పుడో అయిపోయింది. రండి నేను మీకు చూపిస్తాను. పద.
ఆగు, దీన్ని తీయకు. వెయిట్. ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎవరై ఉంటారు? యా కమింగ్ కమింగ్. What a pleasant surprise. నేను నిన్ను అడగచ్చా నువ్వు హాస్పిటల్కి ఏం చేయడానికి వచ్చావని? చెప్పాల్సిన అవసరం ఉందా? నీకు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఎలా ఉందో అడగడానికి వచ్చాను. కానీ బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు మిస్టర్ నిఖిల్. నువ్వు మా ఇద్దరికి మాటిచ్చావు. నువ్వు మాటిచ్చావు తను చుట్టుపక్కల ఎక్కడ కనిపించవు అని. దాని కారణంగా అన్నయ్యకి గాని నా ఫ్యామిలీకి గాని ఎలాంటి అనుమానం రాదు మీ ఇద్దరు రిలేషన్ గురించి అని. బెదిరిస్తున్నావా? నో స్వీట్ హార్ట్, వార్నింగ్ ఇస్తున్నాను. చెప్పు. సార్ ఒక న్యూస్ చెప్పాలి. ప్రవీణ్ సార్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్ మొత్తం గందరగోళం అయిపోయింది. కంపెనీ డీటెయిల్స్ ఇంకా అన్ని ఫైల్స్ చెక్ చేస్తున్నారు. ప్రతి ఎంప్లాయ్ ప్రతి కాంట్రాక్ట్ గురించి అన్నిటినీ. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రవీణ్ సార్ క్యాబిన్ బయట ఉన్నాను. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీసులో ఉండి నాకు ఫోన్ చేయొద్దు అని? ముందు ఫోన్ పెట్టు.